అక్టోబర్ 17th దర్శనం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది 5:30 to 6. ఇంకా రూమ్ లో ఏం చేస్తాము, స్టార్ట్ అవుదామని 6 కి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి అమ్మ వాళ్ళు చెప్పారు ఫారెస్ట్ ఏరియా, ఘాట్ రోడ్ ఉంటుంది, రావద్దండి, మార్నింగ్ రండి అని చెప్పి. అండ్ మా హస్బెండ్ కి ఈ రూట్ ఐడియా లేదనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము సేలం టు కర్నూలు ట్రావెల్ చేయడము. నేను ఇప్పుడు తలుచుకున్నా నాకు కళ్ళ ముందు ఉండే దృశ్యం అనమాట. ఒకటే రోడ్ బాగాలేదు, సిగ్నల్ లేదు, అండ్ సింగిల్ రోడ్డు, దట్టమైన అడవి, అసలు మనుషులే లేరు ఎక్కడ. ఏ వెహికల్స్, ఒక్క వెహికల్ కూడా కనిపించలేదు. మేము గంటన్నర చూసినా కూడా ఒక్క వెహికల్ కనిపించలేదు. చిమ్మ చీకటిలో దట్టమైన అడవిలో జర్నీ చేస్తున్నాము. అండ్ మాకైతే రోడ్ లో పులులు, జింకలు, ఇలాగ ఎన్నో జంతువులు కనిపించాయి అనమాట. బయటికి రావడము, పోవడము, ఇంకా ఆపుకుంటూ నిదానంగా వెళ్తున్నాము. ఏ జంతువులు వచ్చినా, ఏది ఏమైనా నా శివయ్య మనకి ఎప్పటికీ తోడుగా ఉంటాడు. మీరు పదండి ఆపకుండా అని నేను ఆ రోజు అన్నాను. నా శివయ్య నన్ను ఎప్పుడు కాపాడుతాడనే నమ్మకం నాకు గట్టిగా ముందు నుంచి ఉంది, ఎప్పటికీ ఉంటుంది. నా శ్వాస ఆగిపోయేదాకా నా శివయ్య నాకు ఎప్పటికీ తోడుగా ఉంటాడు. ఆయన ఆపదలో ఉంటే 6th సెన్స్ ద్వారా తెలుస్తుంది అంటారు కదా, అలాగా మా డాడీకి మేము వస్తున్నామని చెప్పలేదన్నమాట, మా డాడీకి మా మమ్మీకి. అయినా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఏదో అవుతుందని మా నాన్నకు అర్థమైంది. అండ్ మా నాన్న టెన్షన్ పడుతున్నారు, మాకు కాల్ చేస్తూనే ఉన్నారు, మేము ఇలాగ పిచ్చి పని చేసాము, వస్తాము అనేసి. అప్పుడు ఇంటికి వెళ్ళాక మాకు చివాట్లు పడ్డాయి అనుకోండి, అది వేరే విషయం. ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్.